ప్రభువునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, మిమ్మును అనాథలనుగా విడువను, మీ యొద్దకు వత్తును. యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనంలో దేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మరి యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్య బృందాన్ని విడువక మునుపు ఆయన వారికి ఈ వాగ్దానాన్ని తెలియజేస్తున్నాడు. నేను మిమ్మల్ని అనాథలుగా విడవను, మీ యొద్దకు మరలా వస్తును అని సెలవిస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు తన ప్రజలను ఎన్నడూ ఎడబాయడు అని మరొకసారి వాగ్దానం చేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానుడైన తర్వాత పరిశుద్ధాత్మను తిరిగి వారి మధ్యకు పంపిస్తూ వచ్చినాడు. పెంతెకోస్తు దినాన వారు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు ఒక విధంగా యేసు ప్రభువారు తిరిగి వారి యొద్దకు వచ్చినట్లుగానే మనము భావించవచ్చును. ఇలాగున యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ దేవుడు ఇలాగున వారిని ఆదరిస్తూ వచ్చినట్లుగా మనము చూడగలం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ లోకంలో ప్రభు మనకు అనునిత్యము తోడుగా ఉండి సహాయం చేసి ఆయన నడిపించేవాడుగా ఉంటున్నాడు. దేవుని వాక్యంలో రాయబడింది, ఎందరైతే దేవుని ఆత్మ కలిగి ఉండురో వారందరూ దేవుని కుమారులు అయి ఉంటారని దేవుని వాక్యం రోమపత్రికలో రాయబడుతూ ఉంది. ఆ విధంగా దేవుడు తన పరిశుద్ధాత్మను మనకు సంచకరువుగా అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఇలాగున దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని నడిపించే నాయకుడిగా ఉంటున్నాడనే సత్యాన్ని మనమేనాడు కూడా మర్చిపోకూడదు. కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ లోకంలో నీకు ఎవరు ఉన్నా లేకపోయినా, బహుశా నీ తల్లిదండ్రులను విడిచిపెట్టిన, నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెలు, నీ బంధువులు, మిత్రులు, స్నేహితులు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా నీవు అనాథవు కాదు. దేవుడు మన పక్షంగా ఉన్నాడు అనే సత్యాన్ని మరొక మారు బయలుపరుస్తూ ఉన్నాడు. ఆకాశముందు నీవు నాకుండగా లోకములోనిది నాకేది అక్కరలేదని దైవజనుడు ఆసాపు కీర్తిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నీవు అనాథవు కాదు, నీవు దేవుని యొక్క బిడ్డవు. దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడని బైబిల్ సెలవిస్తూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నిశ్చింతగా ఆయనపై నీ భారం వేసి విశ్వాసంను కర్త దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ ముందుకు వెళ్ళాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి స్నేహితుడా, సహోదరి, దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసు కలిగినటువంటి వారంగా మనం ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా నిన్ను ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. అలాగున దేవుని కృప కొరకు మనం కనిపెట్టుకొని ఆ విధంగా మనం జీవించినప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు. అలాగే ప్రభువు మనకు సహాయం చేయనుగాక.